హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి యాక్షన్ డ్రామా థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సురేష్ గోపి గారు మరియు అనుపమ పరమేశ్వరన్ నటించినటువంటి జేఎస్కే జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే మూవీ మాత్రం చాలా బాగుంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో కేరళలో ఫేమస్ లాయర్ అయినటువంటి డేవిడ్ ని చూపించడం జరుగుతుంది. ఈ డేవిడ్ రాజకీయ నాయకులకు కానీ పోలీసులకు కానీ ఎవరికీ భయపడకుండా కేసుల్ని ధైర్యంగా వాదిస్తూ ఉంటాడు. అలాంటి డేవిడ్ ఇప్పుడు కేరళలోనే ఒక పెద్ద సెన్సిటివ్ కేసుని హ్యాండిల్ చేయబోతూ ఉంటాడు. ఆ కేసు ఏమిటి అంటే, ఫ్రాన్సిస్ అనే ఒక వ్యక్తి చర్చిలో ఉన్నటువంటి నన్ మీద చాలా అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారం చేసి ఉంటాడు. ఇప్పుడు ఆ కేసుని డేవిడ్ డీల్ చేస్తూ ఉంటాడు. దాంతో డేవిడ్ ఎలాగైనా ఆ ఫ్రాన్సిస్ కి శిక్ష పడేలాగా చెయ్యాలి అని చాలా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉండగా, ఆ కేరళ రాష్ట్రంలో ఉన్న చర్చి పెద్దలందరూ కూడా నువ్వు ఈ కేసుని వాదించకూడదు అని రకరకాల ఇబ్బందులు పెడుతూ రాజకీయ నాయకుల నుంచి కూడా చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే డేవిడ్ మాత్రం అసలు ఎవరికీ భయపడకుండా నేను ఎవ్వరి మాట వినను, నేను ఒక్కసారి ఫిక్స్ అయితే నేరస్తుడికి శిక్ష పడాల్సిందే అని చాలా మొండిగా నేను ఈ కేసుని వాదిస్తాను అంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజే డేవిడ్ ఇది చాలా సెన్సిటివ్ కేసు కాబట్టి ఈ కేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి చాలా మంది ప్రజలు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి డేవిడ్ ఈ కేసును వాదించకూడదు అని గొడవలు చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఒక పెద్ద మనిషి, మా అమ్మాయి మీద ఎవరో అత్యాచారం చేశారు, వాళ్ళెవరో కనిపెట్టండి అని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి అక్కడికి వెళుతూ ఉంటాడు. అదే సమయంలో డేవిడ్ కూడా అక్కడికి రావడంతో డేవిడ్ ని చూసిన ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగా గొడవ చేస్తూ ఉంటారు. దాంతో అక్కడ చాలా అలజడిగా ఉండగా, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినటువంటి ఆ పెద్ద మనిషి అక్కడ ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ కాలు తగిలి పొరపాటున కింద పడిపోతాడు. అయితే అక్కడ జరుగుతున్న తొక్కిసలాట్లో ఆ పెద్ద ఆయన్ని తొక్కేయడంతో తను అక్కడికక్కడే స్పృహ కోల్పోగా ఆ పెద్ద ఆయన్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. డాక్టర్ చెక్ చేసి ఈ పెద్ద ఆయన ఆ తొక్కిసలాట్లోనే చనిపోయాడు అని చెప్తారు. దాంతో ఈ విషయం చాలా బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. డేవిడ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లడం వల్లనే అక్కడ చాలా గొడవ జరిగి ఆ పెద్ద మనిషి చనిపోయాడు అని నింద మొత్తం కూడా డేవిడ్ మీద వేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజానికి ఇదంతా కూడా డేవిడ్ ఆ కేసుని వాదించకుండా ఉండడం కోసమే ఇలా చేస్తూ ఉంటారు. కట్ చేస్తే కొంతసేపటి తర్వాత జానకి పోలీస్ స్టేషన్ దగ్గరికి తన తండ్రికి ఏమైందో తెలుసుకోవడం కోసం వచ్చి ఉంటుంది. అప్పుడే అక్కడ బ్రేకింగ్ న్యూస్ లో తన తండ్రి తొక్కిసలాట్ లో చనిపోయాడు అని తెలుసుకుని జానకి ఒక్కసారిగా గట్టిగా అరిచి అక్కడే కుప్పకూలి స్పృహ తప్పి పడిపోతుంది. కట్ చేస్తే ఆ తర్వాత జానకి హాస్పిటల్లో ఉండగా డాక్టర్ అక్కడ ఉన్న పోలీసు వాళ్ళని చూసి, సార్ నేను ఆ జానకిని బాగా చెక్ చేశాను, తన ఒంటి మీద చాలా గాయాలు ఉన్నాయి, బహుశా ఎవరో తనని బలవంతంగా అత్యాచారం చేసినట్లుగా ఉన్నారు, అది చెప్పడం కోసమే తన తండ్రి వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర చనిపోయాడు అని అంటాడు. మరోపక్క జానకి చాలా డిస్టర్బ్ అయి ఉంటుంది. ఎందుకంటే 2 రోజుల క్రితం తన మీద అత్యాచారం జరగగా ఈ రోజు తన తండ్రి చనిపోయాడు అని జానకి చాలా అప్సెట్ అయ్యి బాధపడుతూ ఉంటుంది. మరోపక్క పోలీసులు జానకి ఫాదర్ ఎవరు కాలు తగిలి కింద పడిపోయాడో ఆ కానిస్టేబుల్ ని పిలిచి తిట్టి తనని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తారు. ఆ కానిస్టేబుల్ కూడా పొరపాటున నా కాలు తగిలి ఆ పెద్ద ఆయన కింద పడి చనిపోయాడు అని తను కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. మరోపక్క డేవిడ్ కూడా ఆ ఫ్రాన్సిస్ కేసు గురించి చాలా తీవ్రంగా విచారిస్తూ, ఈ ఫ్రాన్సిస్ వల్ల అమాయకురాలైనటువంటి ఒక నన్ చనిపోయింది, వాడికి సరైన శిక్ష పడాలి అని తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ పోలీస్ స్టేషన్ లో ఒక పెద్ద ఆయన చనిపోవడం వల్ల ఆ కేసుని తాత్కాలికంగా వాయిదా వేసి ఉంటారు. మరోపక్క పోలీసులు జానకి మరియు జానకి ఫ్రెండ్స్ ని కూడా విచారించడం మొదలు పెడతారు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి జానకి మరియు తన ఫ్రెండ్స్ కోయంబత్తూర్ లో చదువుకుని బెంగళూరులో జాబ్ ని సంపాదించి ఉంటారు. దాంతో వీళ్ళు బెంగళూరు వెళ్లి అక్కడ కల్చర్ కి బాగా అలవాటు పడి రోజు పబ్బులకి వెళ్లడం, పార్టీలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలోనే జానకి తన ఆఫీస్ లో తన టీం లీడర్ అయినటువంటి ఒక వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉంటుంది. ఇద్దరు ప్రేమించుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సరిగ్గా వారం రోజుల క్రితం వీళ్ళ సొంత రాష్ట్రంలో వీళ్ళ సొంత ఊర్లో ఒక జాతర జరుగుతూ ఉండడంతో అక్కడికి బయలుదేరి ముగ్గురు కూడా వస్తూ ఉంటారు. ఆ రోజు బెంగళూరు నుంచి రాత్రి కేరళకి వచ్చి అక్కడ ఉన్న ఒక జ్యూస్ షాప్ దగ్గర జ్యూస్ తాగుతూ ఉంటారు. అప్పుడు జానకి జ్యూస్ లో షుగర్ లేదు అని చెప్పడం
చెప్పడంతో ఆ జ్యూస్ షాప్ ఓనర్ అయినటువంటి టోనీ మరియు థామస్ ఇద్దరు కూడా ఆ జ్యూస్ ని తాగి చాలా బాగా టేస్టీగా ఉంది అంటూ ఆ జానకితో మరియు తన ఫ్రెండ్స్ తో అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఆ జ్యూస్ షాప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా జానకి మరియు తన ఫ్రెండ్స్ ని తప్పుడు దృష్టితో చూస్తూ ఉంటారు. దాంతో ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అని జానకి అండ్ ఫ్రెండ్స్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. అలా జరిగిందంతా కూడా పోలీసులకి వాళ్ళు చెప్తూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ పోలీసులు ఆ థామస్ మరియు టోనీలని ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చి చాలా తీవ్రంగా కొడుతూ విచారిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు మాత్రం సార్ మాకేమీ తెలియదు, మేము 10 గంటలకల్లా షాప్ ని క్లోజ్ చేసేసామని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత జానకి స్టేట్మెంట్ లో వాళ్ళు ఆ జ్యూస్ షాప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జానకి ఫ్రెండ్స్ వెళ్లవలసిన బస్సు వస్తుంది. దాంతో జానకి ఫ్రెండ్స్ ఆ బస్సులో ఎక్కి వెళ్లిపోతారు. సరిగ్గా అదే సమయంలో జానకి తన ఫోన్ ని జ్యూస్ షాప్ లోనే మర్చిపోయాను అని తెలుసుకుని తను వెంటనే ఆ జ్యూస్ షాప్ దగ్గరికి ఒంటరిగా బయలుదేరి వెళ్తుంది. ఆ సమయంలో నిజానికి ఆ జ్యూస్ షాప్ ని సగం మాత్రమే క్లోజ్ చేసి ఉంటారు. జానకి వెంటనే లోపలికి వెళ్ళగా టేబుల్ మీద తన ఫోన్ ఉండడంతో ఫోన్ తీసుకుని అక్కడి నుంచి రాబోతూ ఉండగా ఇంతలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి తనకి కర్చీఫ్ అడ్డం పెట్టడంతో తన స్పృహ కోల్పోతుంది. దాంతో ఆ వ్యక్తి తనని లోపలికి తీసుకుని వెళ్లి చాలా భయంకరంగా అత్యాచారం చేసి ఆ తర్వాత తనని తీసుకుని వచ్చి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయి ఉంటారు. ఆ తర్వాత స్పృహలోకి వచ్చినటువంటి జానకి తన మీద జరిగినటువంటి ఆ అత్యాచారాన్ని తెలుసుకుని వెంటనే ఇంటికి వెళ్లి ఇదంతా కూడా తన తండ్రికి చెప్పి ఉంటుంది. దాంతో తన తండ్రి కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వచ్చి తను చనిపోయి ఉంటాడు. అలా జరిగిందంతా కూడా జానకి తన స్టేట్మెంట్ లో పోలీసులకి వివరిస్తుంది. దాంతో పోలీసులు వెంటనే ఆ జ్యూస్ షాప్ దగ్గరికి వెళ్ళగా అక్కడ వాళ్ళకి ఆ కర్చీఫ్ అలాగే ఆ కర్చీఫ్ లో క్లోరోఫామ్ కూడా కనిపిస్తుంది. దాంతో ఈ కర్చీఫ్ తోనే ఆ జానకిని స్పృహ కోల్పోయేలా చేసి తన మీద అత్యాచారం చేశారు అని పోలీసులు నిర్ధారించుకుని ఆ షాప్ ఓనర్ అయినటువంటి టోనీ మరియు థామస్ ని చాలా తీవ్రంగా కొట్టి ఆ తర్వాత రోజు కోర్టులో సబ్మిట్ చేస్తారు. జానకి జరిగిందంతా కూడా జడ్జికి చెప్పడంతో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇప్పుడు తీర్పుని ఇచ్చేస్తారు అని అనుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో లాయర్ అయినటువంటి డేవిడ్ అక్కడికి వస్తాడు. నిజానికి ఈ డేవిడ్ ఒక ప్లాన్ తో అక్కడికి వచ్చి ఉంటాడు. అదేమిటి అంటే మనం ఈ కేసును సాల్వ్ చేస్తే నెక్స్ట్ ఫ్రాన్సిస్ యొక్క కేసును కూడా ఈజీగా వాదించడానికి వీలవుతుంది అని తను ఒక ప్లాన్ తో ఆ కోర్టు దగ్గరికి వచ్చి ఉంటాడు. వెంటనే కోర్టులోకి వచ్చినటువంటి డేవిడ్ ఇందులో నిందితులుగా ఉన్నటువంటి టోనీ మరియు థామస్ల తరపున వాదిస్తూ ఈ జానకి గారు మొత్తం అబద్ధం చెప్తున్నారు. తను జ్యూస్ తాగి వెళ్లిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ తన జ్యూస్ షాప్ దగ్గరికి రాలేదు. తను ఎటువంటి ఫోన్ ని కూడా మిస్ చేసుకోలేదు. కావాలంటే మీరు అక్కడ రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ ని చూడండి అని అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని జడ్జికి చూపిస్తాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో 9:30 గంటల సమయంలో ఈ జానకి తన స్నేహితులతో అక్కడ జ్యూస్ తాగి వెళ్లిపోయిన తర్వాత ఆ షాప్ ఓనర్ 10 గంటలకి షాప్ ని క్లోజ్ చేసినట్లుగా క్లియర్ గా ఉంటుంది. ఒక అరగంట తర్వాత అక్కడికి ఎవరో ఒకరు వచ్చి షటర్ ని సగం ఓపెన్ చేసి లోపల ఉన్న వ్యక్తికి మద్యం బాటిల్ ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ షటర్ క్లోజ్ చేసి వెళ్లిపోయినట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. ఈ సాక్ష్యాలన్నీ చూపించినటువంటి డేవిడ్ అసలు జానకి ఇక్కడికి వచ్చింది అని చెప్పడమే చాలా పెద్ద అబద్ధం, దానికి ఒక బలమైన కారణం కూడా ఉంది అని తను చెప్పడం మొదలు పెడతాడు. అదేమిటి అంటే ఈ జానకి బెంగళూరులో పనిచేసేటప్పుడు తన ఆఫీస్ లో తన టీమ్ లీడర్ తో ప్రేమలో పడి రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది. దాని ద్వారా ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది. అయితే ఆ గర్భాన్ని తొలగించుకోవడం కోసం గూగుల్లో ఎలాంటి టాబ్లెట్స్ వాడాలి అని కూడా సెర్చ్ చేసింది అని వాటికి సంబంధించి ప్రూఫ్ ను కూడా సబ్మిట్ చేస్తాడు. అదే విధంగా ఈ జానకి ఇక్కడ ఉన్నటువంటి గ్రేసీ అనే ఒక మహిళా డాక్టర్ కి ఫోన్ చేసి అబార్షన్ చేయించుకోవాలి అని ఈమె ఆ డాక్టర్ తో కూడా మాట్లాడింది అని దానికి సంబంధించిన ప్రూఫ్స్ ను కూడా సబ్మిట్ చేస్తాడు. ఎందుకంటే ఈ జానకి తన టీమ్ లీడర్ ద్వారా ప్రెగ్నెంట్ అన్న విషయం తన ఫాదర్ కి తెలిస్తే తన ఫాదర్ తట్టుకోలేడు. అందుకే ఈ విధంగా తన మీద అత్యాచారం చేశారు అని తెలిస్తే తన ఫాదర్ తో పాటు అందరూ నమ్ముతారు. అందుకే తన కోర్టు ముందు కూడా ఇదే డ్రామాలు ఆడుతుంది అని ఆ డేవిడ్ చాలా బలంగా వాదిస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న జడ్జి మాట్లాడుతూ మరి ఆ జానకి మీద చాలా దెబ్బలు తగిలి ఉన్నాయని ఇదేదో అత్యాచారం జరిగి ఉండొచ్చని డాక్టర్ చెప్పారు కదా, మరి దాని గురించి మీరేమంటారు అని అంటుంది. దానికి డేవిడ్ మాట్లాడుతూ ఈ జానకి బెంగళూరు కల్చర్ కి బాగా అలవాటు పడి పబ్ లోకి వెళ్లి డ్రగ్స్ తీసుకుని ఎక్కడైనా పడి ఉండవచ్చు. దానివల్ల తనకి ఈ విధంగా దెబ్బలు తగిలి ఉంటాయి. తను కేవలం తన ప్రెగ్నెన్సీని డైవర్ట్ చేయడం కోసమే ఈ నాటకాలు ఆడుతుంది అని చాలా బలంగా వాదిస్తూ ఈ కేసుని వెంటనే కొట్టేయండి అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న జానకి మాత్రం లేదు, తను అబద్ధాలు చెప్తున్నాడు అంటూ గట్టిగా అరుస్తూ స్పృహ కోల్పోయి పడిపోతుంది. దాంతో ఆ డేవిడ్ వాదనని విన్నటువంటి జడ్జి వెంటనే ఆ జానకి కేసుని డిస్మిస్ చేస్తుంది. ఆ తర్వాత డేవిడ్ చాలా సెన్సిటివ్ కేసు అయినటువంటి ఆ ఫ్రాన్సిస్ కేసులోకి వెళ్లిపోతాడు. మరో పక్క జానకి మాత్రం నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం జరగలేదు అని చాలా బాధపడుతూ డిప్రెషన్ లోకి వెళ్లి ఉంటుంది. ఆ సమయంలో ఎవరో కాలు తగిలి పొరపాటున ఆ జానకి ఫాదర్ కింద పడి చనిపోయాడో ఆ కానిస్టేబుల్ మాత్రం జానకి ఎలాగైనా న్యాయం చేయాలి
అని జానకిని కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఆ జానకి మాత్రం ఆ కానిస్టేబుల్ ని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ తర్వాత జానకి ఫ్రెండ్ జానకిని చూసి, ఆ కానిస్టేబుల్ నీకు కేవలం సారీ చెప్పడానికి కాదు, నీకేదో సపోర్ట్ చేయడానికి వస్తున్నాడు, ఒకసారి తనతో మాట్లాడు అని అంటుంది. అప్పుడు కానిస్టేబుల్ వెళ్లి జానకితో మాట్లాడతాడు. జానకి జరిగిందంతా కూడా ఆ కానిస్టేబుల్ కి చెప్తుంది. ఆ వెంటనే జానకి ఆ హోటల్ దగ్గరికి వెళ్లి అసలు ఎవరో క్లోరోఫామ్ పెట్టినటువంటి కర్చీఫ్ ని జానకి ముక్కుకి అడ్డం పెట్టాడు అని ఎంక్వైరీ చేస్తాడు. కానీ ఆ కానిస్టేబుల్ కూడా అక్కడ ఎటువంటి క్లూ దొరకకుండా ఉంటుంది. అప్పుడే కానిస్టేబుల్ కి జానకి టీం లీడర్ అయినటువంటి వెంకట్ మీద కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే జానకి ఇక్కడ ఇన్ని ఇబ్బందులు పడుతుంటే తను ఎందుకు ఇక్కడికి రాలేదు అని డౌట్ వచ్చి బెంగళూరుకి వెళ్లి ఆ వెంకట్ ని కలుస్తాడు. అయితే ఆ వెంకట్ మాత్రం కానిస్టేబుల్ ని చూసి, నేను త్వరలో అమెరికాకి వెళ్లాలనుకుంటున్నాను, ఇలాంటి సమయంలో జానకి దగ్గరకు వస్తే నా మీద కేసు అవుతుంది, అందుకే నేను అక్కడికి రాలేదు, మీరు జానకిని జాగ్రత్తగా కాపాడండి అని చెప్పి అక్కడి నుంచి కానిస్టేబుల్ ని పంపించేస్తాడు. అయితే కానిస్టేబుల్ కి మాత్రం ఆ వెంకట్ మీద చాలా డౌట్ వచ్చి, ఏ రోజైతే జానకి మరియు తన ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి కేరళకి వచ్చారో ఆ రోజు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్నిటినీ కూడా చెక్ చేయగా నిజానికి జానకి ఏ హోటల్ దగ్గరికి వెళ్ళిందో అక్కడ కూడా తనని ఫాలో అవుతూ వెంకట్ వచ్చి ఉంటాడు. ఇదంతా కూడా సీసీటీవీలో రికార్డ్ అయి ఉండడంతో వెంటనే కానిస్టేబుల్ మళ్ళీ ఆ వెంకట్ తో మాట్లాడడానికి బెంగళూరుకి వెళ్ళగా వెంకట్ ఆ కానిస్టేబుల్ ని చూసి అక్కడి నుంచి పరిగెట్టి పారిపోతూ ఉంటాడు. కానిస్టేబుల్ మాత్రం అతి కష్టం మీద ఆ వెంకట్ ని పట్టుకుని ఒక రూమ్ లో బంధించి ఆ తర్వాత జానకి దగ్గరికి వచ్చి దీనంతటి వెనక ఉన్న వ్యక్తి దొరికాడు అని ఆ జానకిని వెంకట్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. జానకి ఆ వెంకట్ ని చూసి, ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు అని అరుస్తూ ఉంటుంది. ఆ వెంటనే కానిస్టేబుల్ జానకి న్యాయం చెయ్యాలి అని జానకిని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లి ఈ కేసుని రీఓపెన్ చెయ్యాలి అని అంటాడు. అయితే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ మాత్రం జానకిని మరియు ఆ కానిస్టేబుల్ ని చూసి చాలా వెటకారంగా నవ్వుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో డేవిడ్ ఆ పోలీస్ స్టేషన్ కి ఏదో పని మీద అక్కడికి వెళ్లి అక్కడ జరుగుతున్నది మొత్తం చూసి వెంటనే ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి, ఎవరైనా పోలీస్ స్టేషన్ కోసం న్యాయం కోసం వస్తే వాళ్ళ మీద మీరు ఎటకారంగా మాట్లాడకూడదు, వాళ్ళ కేసును ఫైల్ చేసుకోండి అని ఇన్స్పెక్టర్ కు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నిజానికి డేవిడ్ జానకి కేసును వాదించిన చివరి రోజు ఆ జానకి చాలా కోపంతో అతను అబద్ధం చెప్తున్నాడు అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది కదా. జానకి అక్కడ బాధపడిందంతా కూడా డేవిడ్ కి రోజు గుర్తుకు వస్తూ ఉంటుంది. దాంతో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కేసుని రీఓపెన్ చేయాలని చూస్తూ ఉండడంతో నేను తప్పు చేసినట్లుగా ఉన్నాను అని అర్థం చేసుకున్న డేవిడ్ వెంటనే ఆ హోటల్ దగ్గర ఉన్నటువంటి సీసీటీవీని మళ్ళీ చూస్తూ ఉంటాడు. అప్పుడు డేవిడ్ కి ఆ జ్యూస్ షాప్ ని 10 గంటలకే క్లోజ్ చేసేశారు అని తెలుస్తూ ఉంటుంది. కానీ తను మళ్ళీ చూస్తున్న సమయంలో ఆ జ్యూస్ షాప్ ముందు నుంచి కారు వెళ్ళగా ఆ కారు మిర్రర్ లో అక్కడ షాప్ ఓపెన్ లో ఉన్నట్లు, అదే విధంగా అక్కడికి జానకి వచ్చినట్లే కూడా తెలుస్తుంది. అంటే నిజానికి ఎవరో ఆ సీసీటీవీ ఫుటేజ్ ని మార్చేశారు అని డేవిడ్ కి క్లియర్ గా అర్థమవుతుంది. అది మొత్తం చూసినటువంటి డేవిడ్, మనం మొదట్లో జానకి తప్పు చేసిందని వాదించాం, ఇప్పుడు మళ్ళీ జానకి తరపున వాదించలేం, సో జానకి ఎలాగైనా న్యాయం చెయ్యాలి అని ఈ కేసుని తన కూతురు చేత వాదించాలి అని డిసైడ్ అవుతాడు. మరోపక్క ఆ జానకి కూడా నాకు న్యాయం కావాలి, ఇప్పుడు నా కడుపులో 4 నెలలుగా పెరుగుతున్న ఈ బిడ్డ నాకు అవసరం లేదు, ఒకవేళ ఈ బిడ్డ జన్మించిన ఈ బిడ్డని ప్రభుత్వమే చూసుకోవాలి అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న డేవిడ్ కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ కేసును వాదిస్తే మాత్రం కేరళ స్టేట్ మొత్తం షాక్ అవుతుంది అని అక్కడ తను మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ జానకి న్యాయం చెయ్యాలి అంటే మనం సిస్టమ్ కి వ్యతిరేకంగా మాట్లాడాలి అని అంటూ ఉంటాడు. జానకి కడుపులో పెరుగుతున్న బిడ్డ యాక్సిడెంట్ గా జరిగింది కాబట్టి మళ్ళీ ఈ కేసుని రీఓపెన్ చేస్తారు. జానకి తరపున డేవిడ్ మరియు తన కూతురు ఇద్దరు కూడా వాదిస్తూ ఉంటారు. ఆ తర్వాత వెంకట్ ని కూడా కోర్టుకు తీసుకురావడంతో వెంకట్ కోర్టులో చాలా విషయాల్ని చెప్తాడు. అదేమిటి అంటే ఈ వెంకట్ కి చాలా అమ్మాయిలు పిచ్చి ఉంటుంది. తను ఆఫీసులో కొత్తగా జాయిన్ అయినటువంటి అమ్మాయిల ఫోన్స్ లో ఒక స్పై యాప్ ని ఇన్స్టాల్ చేసి వాళ్ళ డీటెయిల్స్ మొత్తం తెలుసుకుంటూ ఉంటాడు. తను ఈ జానకి మాత్రమే కాకుండా తన ఫ్రెండ్స్ ని అలాగే చాలా మంది అమ్మాయిల ఫోన్స్ లో కూడా సీక్రెట్ గా ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసి వాళ్ళు ప్రైవేట్ గా ఉన్న విషయాలన్నీ కూడా తను తెలుసుకుంటూ ఉంటాడు. ఆఖరికి తను కేరళ వచ్చిన సమయంలో తనకి ఏం జరిగింది, అలాగే కోర్టులో ఆ జానకి కేసు డిస్మిస్ అవ్వడం కూడా వెంకట్ గమనిస్తూనే ఉంటాడు. ఇక్కడే మనకు నిజానికి ఆ జానకి మీద ఎవరు అత్యాచారం చేశారో చూపించడం జరుగుతుంది. జానకి తన మొబైల్ ని జ్యూస్ షాప్ లో మర్చిపోయి బయటికి వెళ్లి మళ్ళీ ఆ ఫోన్ కోసం వచ్చిన సమయంలో ఎవరైతే ఆ జ్యూస్ షాప్ లో పనిచేస్తున్నాడో బీహారీ కుర్రవాడు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాకి ఒక కప్పుని అడ్డంగా పెట్టి క్లోరోఫామ్ ద్వారా జానకి స్పృహ కోల్పోయేలాగా చేసి తన మీద చాలా తీవ్రంగా అత్యాచారం చేస్తాడు. ఆ వెంటనే జానకిని తీసుకుని వెళ్లి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయి ఉంటాడు. ఇది మొత్తం తెలుసుకున్నటువంటి డేవిడ్ వెంటనే ఆ బీహారీ కుర్రవాడిని వెతుకుతూ వెళ్ళగా ఆ ఊర్లో జరుగుతున్నటువంటి జాతరలో అమ్మాయి వేసి
చేసి అక్కడ డాన్స్ చేస్తూ ఉంటాడు. అక్కడికి డేవిడ్ వెళ్లడంతో ఆ బెంగాలీ కుర్రవాడు చాలా తీవ్రంగా డేవిడ్ మీద అటాక్ చేస్తాడు. అయితే డేవిడ్ కూడా చాలా తీవ్రంగా ఆ బెంగాలీ కుర్రవాడిని కొట్టి బంధించి కోర్టుకి తీసుకువచ్చి ప్రవేశపెడతాడు. ఆ తర్వాత జానకికి న్యాయం చెయ్యాలి అని ఆ డేవిడ్ కూతురు కోర్టులో వాదిస్తూ ఉంటుంది. కానీ జడ్జి మాత్రం ఆ జానకికి పుట్టబోయే బిడ్డకి బాధ్యత ప్రభుత్వం తీసుకోదు అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో డేవిడ్ తనే వాదించడం మొదలు పెడతాడు. ఈ జానకి యొక్క కడుపులో ఆమె అనుమతి లేకుండానే ఆ గర్భం దాల్చింది. ఆ బిడ్డ కోసమే తన జీవితం మొత్తం త్యాగం చేయమంటారా? తనకు తెలియకుండానే తప్పు జరిగింది కాబట్టి దానికి ఆమెనే శిక్షిద్దామా? ఆ బిడ్డ బాధ్యతని ప్రభుత్వమే తీసుకోవాలి అని గట్టిగా వాదిస్తూ ఉంటాడు. చివరికి జడ్జి కూడా ఆ డేవిడ్ వాదనలో న్యాయం ఉంది అని, ఆ జానకి పుట్టబోయే బిడ్డ బాధ్యతల్ని ప్రభుత్వమే తీసుకోవాలి అని తీర్పునిస్తుంది. ఆ విధంగా జానకి న్యాయం జరుగుతుంది. మరోపక్క జానకి ఫాదర్ కానిస్టేబుల్ కాలు తగిలి పొరపాటున కింద పడిపోయాడు. అందులో కానిస్టేబుల్ తప్పేమీ లేదు అని కానిస్టేబుల్ని మళ్ళీ తిరిగి జాబ్లోకి తీసుకుంటారు. అదేవిధంగా ఆ జానకి జీవితంతో ఆడుకున్నటువంటి తన టీం లీడర్ కి అలాగే బీహారీకి ఉర్రవాడికి ఇద్దరికి కూడా చాలా తీవ్రంగా శిక్షిస్తారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీరే చెప్పండి, ఆ జానకి గర్భంలో పెరుగుతున్నటువంటి బిడ్డ బాధ్యతల్ని ప్రభుత్వమే తీసుకోవాలి అని కోర్టు తీర్పిచ్చింది కదా, ఆ తీర్పు కరెక్టే అంటారా లేదా కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.